దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయము దేవాది దేవుణ్ణి స్తుతులతోనూ విజ్ఞాపనతోనూ మహిమపరుద్దాం. ఈ యొక్క డివోషన్ను ప్రార్థనతో ప్రారంభించబడుతున్నది కనుక ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు 10-15 నిమిషాలు ఒక డివోషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ యొక్క దినమంతట్లో దేవాది దేవుని కృపను, వాత్సల్యతను పొందుకోవాల్సిందిగా ప్రభువైన యేసు నామంలో తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. ఆశ్చర్యకరుడా, 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 ఆలోచనకర్త, బలమైన దేవా, నిత్యమైన తండ్రి, నీ కృపా సింహాసనం ఎదుట అయా నిన్ను నమ్ముకున్న బిడలముగా వస్తూ ఉంటున్నాం ప్రభువా. నీవు గొప్ప దేవుడవని, నీవు సర్వశక్తి కలిగిన దేవుడవని తండ్రి, అయా నీతో సమస్తము సాధ్యమేనని నమ్ముతూ ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అయా భూమి ఆకాశము గతించిన నీవు మారని దేవుడవని ప్రభువా, నీవు మార్పు లేని దేవాది దేవుడవని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నిన్న నేడు నిరంతరము నీవు ఏకరీతిగా ఉన్న దేవుడవు కదా ప్రభువా. ఆయా పరిస్థితులు, స్థితిగతులు మారినా తండ్రి, నీవు మారని దేవుడవని, మార్పు లేని దేవుడవని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ యోగ్యత, ఏ అర్హత లేని వారి నిమిత్తము తండ్రి అయా నీవు మహిమనంతా విడిచిపెట్టి భూమి మీదికి దీనుడిగా, దరిద్రుడిగా వచ్చిన దేవుడవు తండ్రి. మమ్ములను ప్రేమించి ప్రాణాన్ని పెట్టిన గొప్ప దేవుడవు తండ్రి. అయా ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము కానీ తండ్రి, ప్రతి నిత్యము, ప్రతి ఉదయము అయా నిన్ను స్తుతిస్తూ, నిన్ను మహిమపరుస్తూ నీ కృపను పొందుకొని జీవించినట్లు ప్రభ మీరే కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా తండ్రి, యొక్క డివోషన్ అంతటిని తండ్రి ఆది నుంచి అంతము వరకు నీకు మహిమార్థముగా మాకు దీవెనకరంగా మలచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా యొక్క గ్రూప్లో ఉంటున్న వారిని, అయా ఈ యొక్క తండ్రి డివోషన్లో తండ్రి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు పేరు పేరు వరసన దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. అయా తండ్రి, ప్రార్థన ఆలకించే వాడవు తండ్రి, మనవులను స్వీకరించే గొప్ప దేవుడవు నీవేనని నమ్ముతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ఉదయము తండ్రి అయా ప్రభా, నీ బిడలైన ప్రతి ఒక్కరిని ప్రభా అయా మీరు జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవానికి స్తోత్రమని చెబుదామా? ఉదయకాల సమయంలో దేవాది దేవుని సన్నిధిని మనల్ని ఆవరించినట్లు, దేవుని కృప సంపూర్ణముగా మనం పొందుకున్నట్లు, ఆత్మ స్వరూపి అయిన దేవుడు, స్తుతుల మధ్యలో ఆసీనుడైన వాడు, నివాసము చేసే దేవుడు తన మహిమంతటిని విడిచి ఇదిగో ఎక్కడ ఒక్కరు లేక ఇద్దరు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తారు వారి మధ్యలో నేను ఉంటాను అని వాగ్దానము చేసిన దేవుడు మనతో ఉంటూ ఉన్నాడు కనుక హృదయపూర్వకంగా స్తుతిద్దామా? దేవానికి స్తోత్రాలను చెబుదామా? దేవా, రాత్రికాల సమయం అంతటిలో క్షేమాన్ని అనుగ్రహించి ఉదయకాలం అయ్యా నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు, నిన్ను ఘనపరచడానికి తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క తండ్రి జీవాన్ని బట్టి ప్రభువా, ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అని తెలియచేద్దామా? ప్రతి ఒక్కరు హృదయాలు తెరవబడాలి, మనస్సులు తెరవబడాలి. ఇదిగో కొద్ది నిమిషాలు దేవాది దేవుని సన్నిధిని, దేవాది దేవుని ప్రసన్నతను అనుభవించున్నట్లు మన హృదయాలను దేవాది దేవుని తట్టు తిప్పుదామా అండి? ఆత్మ స్వరూపి అయిన దేవుణ్ణి మన హృదయముల్లోనికి ఆహ్వానిద్దామా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనలో ఉండండి. అలాగే దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను,
అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో రాజు నీవే. నీ వాక్యం శక్తిగలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తిగలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. అయా ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయం అంతటిలో నీ యొక్క బిడ్డలైన వారిని ప్రభువా నీ చేతితో పట్టుకోమని, నీ యొక్క కుడి చేతితో పట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ప్రతి నిత్యము నీ కృప పొందుకున్నట్లు మమ్మల్ని తండ్రి కాచి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయా నీతో సమస్తము సాధ్యమే ప్రభువా. అయా మరి ప్రభువా, బిడ్డలు ఎవరైతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నీకు సమస్తము తెలుసును తండ్రి. వారి హృదయాలు లోతులో ఉన్న దుఃఖము, వేదన, బాధ, ఆశ, ఆలోచన ఏదైతే ఉన్నదో నీవు సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు కదా ప్రభువా. అయా యొక్క బిడలైన వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉండగా అయా ప్రభు, నా ప్రార్థన మీరు ఆలకించి అయా క్షేమము నెమ్మది చేత నింపమని ప్రార్థన చేస్తూ బిడలందరినీ హృదయపూర్వకంగా దీవిస్తూ యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు, ఆశీర్వాదాలు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయము ఈ యొక్క డివోషన్లో పాలు పంపులు పొందుతున్న మీ అందరినీ దేవుడు బహుగా ఆయన కృపచేత, ఆయన వాత్సల్య చేత నింపి ఆశీర్వదించునుగాక. ఆమెన్, హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు 5 to 10 minutes యొక్క డివోషన్ని మనము ప్రారంభించబడుతున్నది. కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వాక్యము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వాక్యము. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమెన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షతతో మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను నేను, నీవు ఆరాధించుచున్న దేవుడను నేను యెహోవాను, నీవు భయపడకుము అని తెలియచేస్తూ ఉన్నాడు. నీకు సహాయము చేసేదను అని తెలియచేస్తూ నీ యొక్క కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు ఆత్మ స్వరూపి అయిన దేవుడుగా స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉన్న దేవుడు, నీవేమాత్రము భయపడనవసరత లేదు, నీకు నేను సహాయము చేసేదను అని తెలియచేస్తూ ఉన్నాడు.
నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు ప్రభు. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథం అంతటిలో దేవుడు కుడివైపున ఉన్న వారిని ఆశీర్వదించే విధానాన్ని మనం చూస్తూ ఉంటాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి శిష్యులతో ఉన్నప్పుడు రాత్రంతయు వారు ప్రయాసపడినప్పుడు ఒక్క చేపైన పట్టనప్పుడు దేవుడు వారితో తెలియచేస్తాడు, మీరు మీ యొక్క పడవలను కుడివైపున లోతులకు త్రిప్పి మీరు వలలు వేయమన్నప్పుడు మరి విస్తారమైన చేపలు పట్టిన ఆ యొక్క అద్భుత కార్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం. మరి అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క పరలోక మహిమ, మరి కుడివైపు ఆశీర్వదించబడిన వారలారా, ఇదిగో లోకము పుట్టినది మొదలు మీ కొరకు మరి ఏర్పరచబడిన దేవుని మహిమలోనికి, రాజ్యములోనికి మీరు ప్రవేశించమని తెలియజేస్తాడు కుడివైపున గురించి. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క సర్వ మానవాళి నిత్య రక్షణార్థమై ప్రభు దిగి వచ్చి ఈ లోక కళ్యాణార్థమై తన ప్రాణాన్ని ధారపోసి ఉంటూ ఉండగా కలువరి సిలువలో ఆయన 7 మాటలు పలుకుతున్న సమయంలో మరి 2 దొంగలను ఆయనతో పాటు మరి సిలువ యాగములో అటు కుడివైపు ఎడం వైపున దొంగలను కూడా శిక్ష వేస్తూ ఉన్నప్పుడు కుడివైపు ఉన్న దొంగను దేవుడు కనికరించి ఆయన పరదేశులోనికి తీసుకువెళ్ళ విధానాన్ని కూడా పరిశుద్ధ గ్రంథములో ప్రభు మనకు సాక్ష్యముగా చూపించాడు. ఈ రోజున నీవు ఎట్లాంటి పరిస్థితుల గుండా వెళుతున్నా కానీ దేవుడు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఏమాత్రము భయపడవద్దు అని తెలియచేస్తూ ఉన్నాడు. నీకు సహాయము నేను చేస్తానని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ నీతో కలహసించిన వారు ఎవరైనా ఉన్నను, మరి వారందరినీ దేవుడు వారి పక్షముగా, మరి దేవుడు నీ పక్షముగా నిలవబడి వారితో యుద్ధము చేసి వారిని లయపరుస్తానని తెలియజేసే దేవుడు. మరి పురుగు వంటి యాకోబు, స్వల్పమైన ఇశ్రాయేలు, మీరు భయపడకుడి. నీవు ఎంత స్వల్పముగా ఈరోజు ఉన్నా నీవు భయపడవద్దు, ఎందుకంటే నీకు సహాయము చేయువాడను నేనే అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని భయపడకు అని ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయం దేవుడు మనకు సహాయము చేస్తాను అని స్పష్టంగా తానే మాట్లాడుతూ ఉన్నాడు. మన కుడి చేతిని ప్రభు పట్టుకుంటున్నాను అని తెలియచేస్తూ ఉంటుండగా, మరి దేవుణ్ణి నమ్ముకున్న మనము, దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం, వెంబడిస్తున్న మన జీవితంలో దేవుడు మన చేతిని పట్టుకుంటూ ఉండగా మన చేతిని మనం పట్టుకుంటున్నామా? మరి మన స్వతంత్రత కొరకు ప్రభువును విడిచిపెడుతున్నామా? ఈ యొక్క ఉదయకాల సమయము మనల్ని మనము ప్రశ్నించుకోవాలంట, ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా. దేవుడు మన చేతిని పట్టుకున్నప్పుడు మనకు ఏ భయము ఉండదండి. మనకు చేయవలసిన సహాయం మేలంతటిని ప్రభు చేస్తాడు. అయితే ఈ రోజున నీవు ఆయన చేతిలో ఉన్నట్లయితే ప్రభు సంపూర్ణముగా ఆయన నిన్ను దీవించబోతూ ఉన్నాడు, ప్రభు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు భయపడవద్దు, నేను సహాయం చేస్తాను, నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను, నీవేమాత్రము కలవరపడవద్దు, దుఃఖపడవద్దు అని తెలియచేస్తూ అభయం ఇస్తున్న దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ యొక్క దినం అంతట్లో ప్రభు కృపను పొందుకున్నట్లు, ప్రభు వాత్సల్యతను పొందుకున్నట్లు మనల్ని మనము దేవాది దేవునికి మన ప్రాణ ఆత్మ దేహములను సమర్పించుకుందాము. హల్లెలూయా. రండి ఒక్క నిమిషము ప్రార్థన చేద్దాం. ఈ యొక్క డివోషన్ను మనము ప్రార్థన చేస్తూ ముగించుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడమైన దేవా, నీ పరిశుద్ధతలో, నీ పవిత్రతలో తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయము
ప్రభువా ఒక డివోషన్లో తండ్రి ప్రభువా నిన్ను మహిమపరచడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి మీరు అనుగ్రహించిన ఈ యొక్క తరుణాన్ని బట్టి నీకే స్తోత్రాలు 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 తెలియచేస్తూ ఉన్నాం. అవును తండ్రి, మా జీవితంలో ప్రభువా మాకున్న పరిస్థితులను బట్టి, మాకున్న స్థితి గతులంతటిని బట్టి తండ్రి భయపడుతూ ఉన్నాం, కలవరపడుతూ దుఃఖపడుతూ ఉంటూ ఉండగా వాక్య స్వరూపి అయిన దేవునిగా, అదృశ్య స్వరూపి అయిన దేవునిగా తండ్రి అయా నీ వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా అయా భయపడవద్దు, నీకు సహాయము చేస్తానని, ఇదిగో నేను నీ కుడి చేతిని పట్టుకున్నానని తండ్రి ఒక ధైర్యాన్ని, ఒక ఆదరణని ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు, ఎంతమంది అయితే భయాలతో ఉంటున్నారో వారందరినీ ఈ యొక్క వాక్యము చేత మీరు ఆదరించారని నమ్ముతున్నాం. ప్రభు, ఎవరెవరు ఏ బలహీనతలో ఉన్నా తండ్రి, ఎవరెవరు ఏ ఆర్థిక సమస్యలతో ఉన్నా, అనారోగ్య సమస్యలతో ఉన్నా ప్రభు, ఎవరికి చెప్పుకోలేని బాధలతో ఉన్నా, వేదనల చేత ఉన్నా తండ్రి, బంధించబడి ఉన్న వారందరినీ ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడవైన నీవు తండ్రి మీరు విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నా, మీరు సహాయం అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నా, వారికి ధైర్యాన్ని తండ్రి మీరు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. స్తోత్రాలు. ఈ లోకములో మాకున్న ఆదరణ నీవు తండ్రి, నేను నమ్ముకున్న బిడలము తండ్రి, నీవెంత మాత్రమో మమ్మల్ని త్రోసివేయక ఈ దినమంతటిలో నీ కృపచేత మీరు ప్రారంభించమని, కృపచేత ముగించమని ప్రార్థన చేస్తూ మా బ్రతుకు దినములంతటిలో తండ్రి నీకు మహిమార్థముగా జీవించినట్లు కృప దయచేయమని తండ్రి, యొక్క బేతేల్ పరిచర్యను తండ్రి నీ నామ మహిమార్థముగా మీరు జరిగించమని, కుడి వైపున ఎడం వైపున ముందు వెనుక నల్లు దిశల మీరు విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అడ్డుగా ఆటంకంగా ఉన్న ప్రతి డిస్టర్బెన్స్ను తండ్రి సర్వశక్తి కలిగిన యేసు నామంలో లయపరుస్తూ ఉన్నాము తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా, ఏ కుటుంబంలో అయితే అడుగు పెట్టి ఉన్నాము, ఏ కుటుంబంలో శుభములు పలుకుతున్నామో తండ్రి నీ నామంలో ప్రతి కుటుంబాన్ని అయా నీ పరిశుద్ధ నామంలో మీరు దీవిస్తూ వస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు, తన కార్యములు జరిగిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. స్తోత్రాలు. నీ నామ మహిమార్థముగా తండ్రి ప్రభువా మమ్మలను వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, ప్రతి నిత్యము ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని మానక ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, అయా ప్రత్యేక రీతిలో నీ కుమారుడు ప్రభువా అకులా ప్రిస్కిల్లను బట్టి ప్రార్థిస్తూ కోర్టు సమస్యల నుంచి విడిపించమని తండ్రి, అర్చన అమ్మని బట్టి ప్రార్థిస్తూ అయా వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచమని తండ్రి, అయా రమేష్ బెద్దని బట్టి ప్రార్థిస్తూ వారు చేస్తున్న ప్రతి పనులను మీరు దీవించమని ఆశీర్వదించమని, అయా అనిల్సల్ని బట్టి ప్రార్థిస్తూ ప్రభు వారు చేస్తున్న పనులను కూడా దీవించమని, ఇంకను ఈ గ్రూప్లో ఉంటున్న వారందరినీ ప్రభువా ఎవరైతే ప్రభువా నీ వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరు వరసన తండ్రి మీరు జ్ఞాపకము చేసుకోనమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సంపూర్ణముగా దీవించమని, ఎటువంటి కష్టము, ఎటువంటి నష్టము, ఎటువంటి ఇరుకు, ఎటువంటి ఇబ్బంది లేకుండానట్లు కనికరించమని తండ్రి. అయా యొక్క డివోషన్ అంతటిని ఆది మొదలు అంతం వరకు భారము వహించి మీరు నడిపించినందుకు, జరిగించినందుకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని దీవించినందుకు స్తోత్రాలు అయా, మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు అయా, మాకు సహాయము చేస్తానని వాగ్దానము చేసినందుకు స్తోత్రాలు, మా కుడి చేతిని పట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని దీవిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు తెలియచేస్తూ, మహిమ ఘనత ప్రభావము నీకు మాత్రమే ఆరోపణ చేస్తూ, సర్వశక్తి కలిగిన సర్వాధికారివైన దేవా నీ ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి కుమార త్రియేక దేవుని దీవెన సదాకాలము ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క డివోషన్లో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి, యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ధైర్యపరిచి సహాయము చేసి కుడి చేతిని పట్టుకొని సాక్షులుగా నిలబెట్టి తన నిత్య రాజ్యములోనికి ప్రభువు నడిపించునుగాక.
ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ ఆల్. దేవుడు మిమ్ములను